హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అయితే ఇప్పుడు మనకు దిలీప్ అన్న ఉన్నారు. నమస్తే అన్న. బాగున్నారన్నా? గుడ్ మార్నింగ్. బాగున్నా అన్న, మనం పోయినసారి వచ్చేసి జూన్ కి సంబంధించిన ఆఫర్ చూసాం కదా. అవును. సో ఈసారి మారుతి సుజుకి లో జూలైలో ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి? ఇప్పుడు కూడా బెస్ట్ ఆఫర్స్ వచ్చాయి. బిఫోర్ కంటే కూడా ఇప్పుడు జస్ట్ బెస్ట్ ఆఫర్లే ఉన్నాయి. అప్పటితో పోల్చుకుంటే కొంచెం ఇంక్రీజ్ అయిన ఆఫర్లు కూడా మనకి. వాటి మీకు 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెప్పండి అన్న. ఇప్పుడు ప్రెసెంట్ మనకి ఇది లేటెస్ట్ వెర్షన్ వచ్చేసింది. మనకి విక్టోరియస్ ఎడ్జ్ వెర్షన్ అని వచ్చింది కొత్తది. బిఫోర్ కంటే అప్గ్రేడ్ తోనే మళ్ళీ లేటెస్ట్ వెర్షన్ విక్టోరియస్ ఎడ్జ్ అని ఓపెన్ అయింది మనకి. ఇది ప్రెసెంట్ మనకు విక్టోరియస్ ZXi ప్లస్ ఆప్షనల్. దీంట్లో పానరామిక్ సన్ రూఫ్, మనకి డువల్ టోన్ అలవీల్స్ వస్తాయి, మనకి డువెల్ టోన్ కలర్స్ గానీ ఇవన్నీ మనకు ప్రీమియం ఎక్స్పీరియన్స్ తో ఉంటది. మనకి టాప్ ఎండ్ వచ్చి 22 lakhs వరకు పడుతుంది. మనకు అప్ టు 1 lakh వరకు మనకు డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం మనం. మనకు 22 దాకా ఆన్ రోడ్ పడుతుంది. కన్స్యూమర్ గానీ డీలర్ గానీ మనం 1 lakh వరకు ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంకేమైనా ఉన్నా కేస్ టు కేసు మాట్లాడవచ్చు. ఇప్పుడు ఏ వేరియంట్ ఇది? ఇది ఫుల్ టాప్ మన విక్టోరియస్ ZXi ప్లస్ ఆప్షనల్ డువెల్ టోన్ అనమాట, DT. ఓకే. ఇప్పుడు రేటింగ్ ఎంత ఉంది? ఇది మనకు భారత్ గ్లోబల్ 5 star రేటింగ్ తో ఉంది. మనకి ఇండియన్ అకౌంట్ అవార్డ్ 2026 కూడా దీనికి వచ్చేసింది మనకి. అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ చూసుకుంటే 1 lakh వరకు దీని మీద 1 lakh వరకు ఉంది. ఈ మంత్ లో దీని మీద 1 lakh వరకు ఉంది. ఇదే కాకుండా ఇంకా కొన్ని వెహికల్స్ కూడా ఉన్నాయి, కూడా చూద్దాం ఒకసారి మీరు. అండ్ ఇక్కడ వచ్చేసి డిజైర్ వచ్చిందన్న. దీని మీద మనకు డిజైర్ టూర్ పెట్రోల్ అండి. ఇది మనకి ఇది మన టాక్సీ ఫ్లైట్ కి హై మూవ్మెంటెడ్ వెహికల్. ఇది ఎక్కువ కమర్షియల్ గానీ ఇండివిజువల్ గానీ బాగా యూజ్ అయ్యే వెహికల్. ఇది మనకి 8,20,000 నుంచి ఆన్ రోడ్ స్టార్ట్ అవుతుంది మనకి. మనకు అన్ని వారంటీ అవి ఇది మనం తీసేసుకుంటే మనకి ఫైనల్ గా 760 వరకు వస్తుంది. 760 వరకు. ఓకే, 760 వరకు ఉంది. ఇదైతే ఈసారి పోయిన నెల మంత్ లో ఎంత ఉండేది దీని మీద? దీని మీద ప్రెసెంట్ అయితే డిస్కౌంట్ పరంగా 0 ఉంది. కాకపోతే ఏంటంటే మనకు కొన్ని అడ్జస్ట్మెంట్, మనకు వారంటీ అడ్జస్ట్మెంట్ కానీ బేసిక్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకు 760 వరకు వస్తుంది. ఓకే, ఇది వచ్చేసి 760 వరకు వస్తుంది. ఇది వచ్చేసి మనకు క్యాబ్ డ్రైవర్స్ బెస్ట్ ఆప్షన్. క్యాబ్ డ్రైవర్ కి మనకి బెస్ట్ ఆప్షన్. మనకు మైలేజ్ ఎర్నింగ్ గానీ, మనకి లో మెయింటెనెన్స్ పరంగానే హై మూమెంట్ వెహికల్. ఇది డీజిల్ అండ్ సిఎన్జి పెట్రోల్ ఉంది, అది కూడా ఉంది. అది మనకైతే 8,60,000 వస్తుంది ఫైనల్ గా మనకి. అది ఇది వచ్చేసి ఇప్పుడు మనం 760 వరకు ఇది వస్తుంది. అదేమో 8,60,000 వస్తుంది సిఎన్జి వేరియంట్. అయితే పోయిన మంత్ కి ఈ మంత్ కి చూసుకుంటే ఆల్మోస్ట్ మంచి ఆఫర్లు ఉన్నాయి అనమాట. మనం ఓన్లీ జూన్ అనుకున్నాం, జూలైలో కూడా మారుతి సుజుకి వాళ్ళు మంచి ఆఫర్స్ అయితే పెట్టారు. డీల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి దీని మీద ఎంత? ఇది వ్యాగనర్ VXi వేరియంట్, మిడ్ వేరియంట్. ఇది మనకి ఇది మనకి ఆన్ రోడ్ 680 వరకు పడుతుంది. మనకి అప్ టు 35,000 వరకు డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం యాజ్ ఆఫ్ నో మంత్ వరకు మనం. ఇది మిడ్ వేరియంట్ మనకి. ఓకే, బిఫోర్ మంత్ తో చూసుకుంటే ఇంకా 5,000 to 10,000 వరకు ఇంక్రీజ్ అయినట్టే చెప్పుకోవచ్చు బిఫోర్ మంత్ కంటే కూడా. ఓకే, సో పోయిన మంత్ కి ఈ మంత్ చూసుకుంటే దీని మీద 15 నుంచి 20 వరకు తగ్గినట్టే కనబడుతుంది. అండ్ అక్కడ స్విఫ్ట్ ఉంది. స్విఫ్ట్ మీద అన్నాయి ఇది మనకు VXi ఆప్షనల్ AGS. ఇది ఓకే, ఇది మిడ్ వేరియంట్. ఇది కూడా మనకు AGS వేరియంట్. ఇది మనకు 8,90,000 వరకు 98,000 దాకా పడుతుంది. ఇది మనకి మిడ్ వేరియంట్. దీని మీద కూడా 35 వరకు ప్రొవైడ్ చేస్తున్నాం డిస్కౌంట్ డీలర్ నుంచి గానీ కన్స్యూమర్ నుంచి గానీ ఓవరాల్ గా. సో ఇప్పుడు మనం చూసిన వెహికల్స్ రేటింగ్ ఉంటుందన్న మనకి. ఇవన్నీ 5 star రేటింగ్ అప్గ్రేడ్ వర్షన్. 6 air bags, ABS, EBD, ఇల్వోల్డ్ అసిస్టెంట్ గానీ ఎవ్రీథింగ్ అన్ని అప్డేటెడ్ వర్షన్స్ ఇవి మనకి 2026 లో ఇంట్రొడ్యూస్ అయిన వెహికల్స్ ఇవన్నీ. సో ఈ మనకు పెట్రోల్ డీజిల్ రెండు ఉంటాయి? ఓన్లీ పెట్రోల్ CNG రెండు వేరియంట్లు మనకి. పెట్రోల్ వేరియంట్ ఉంటుంది, పెట్రోల్ కమ్ CNG వేరియంట్ ఉంటుంది మనకి. రెండు వేరియంట్లు అవైలబుల్ గా ఉన్నాయి. ఈ వెహికల్ రెండు CNG లో కూడా బెస్ట్ మైలేజ్ వస్తుంది మనకి. మనకు 1200 సెగ్మెంట్ లో CNG అయితే మనకి కంపెనీ క్లైమ్ 34 దాకా ఉంది. కానీ కస్టమర్ ఫీడ్బ్యాక్ అయితే 30 వరకు వస్తుంది CNG వేరియంట్ లో. పెట్రోల్ వేరియంట్ అయితేనే మనకు 24 వరకు ఉంది. కస్టమర్ ఫీడ్బ్యాక్ 20 వరకు వస్తుందని చెప్తున్నారు. ఆన్ రోడ్ మీద హైవే మీదకి వెళ్తే 21 కూడా క్లైమ్ చేయొచ్చు, 21, 22 కూడా క్లైమ్ చేయడానికి ఉంటుంది. ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉండొచ్చు? ఇది మనకు ప్రెసెంట్ VXi ఆప్షనల్ AGS వచ్చేసి 8,98,000 పడుతుంది ఇది మనకి ఆన్ రోడ్. ఎందుకంటే AGS వేరియంట్ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. అదే మాన్యువల్ వేరియంట్ అయితే ప్రైస్ తక్కువ ఉంటుంది. ఇది ఆప్షనల్ లో AGS అనమాట మనకి. పుష్ స్టార్ట్ బటన్ గానీ, మీకు అడిషనల్ సుజుకి కనెక్ట్ గానీ, మనకు ఆటో గేర్ షిఫ్ట్ గానీ అలాంటి వేరియంట్ యాడ్ అయితే కాబట్టి కొంచెం ప్రైస్ పెరుగుతుంది. నార్మల్ VXi వేరియంట్ అయితే ఇంకో 60,000-70,000 తగ్గుతుంది మాన్యువల్ వేరియంట్ కి.
ఇవేనా ఇంకేమైనా వెహికల్ ఉన్నాయి ఉన్నాయి మనకి. ఇంకోటి మనకి ఎట్టిగా వెహికల్ కూడా ఉంది ఇక్కడ. ఇటుక కూడా ఇది 7 సీటర్ వెహికల్ ఇది మనకి. ఓకే, ఇటుకలో ఇది కూడా 7 సీటర్ వెహికల్ ఉందంట, దానికి సంబంధించి డీటెయిల్ కూడా ఒకసారి తెలుసుకోవాలి. ఇది ఎట్టిగా 7 సీటర్ వెహికల్. ఇది మనకి టాక్సీ పర్పస్ గానీ ఇండివిజువల్ పర్పస్ గానీ హై మూమెంటెడ్ వెహికల్ ఇది కూడా మనకి. ఓకే, ఎట్టిగాలో ఇది కూడా మనకి ఆన్ రోడ్ వచ్చేసి 12,10,000 వరకు పడుతుంది. దీనికి అప్ టు మనం 15,000 వరకు చేయొచ్చు డిస్కౌంట్స్ మనం యాజ్ ఆఫ్ నౌ. యాక్చువల్ గా దీనికి 0 డిస్కౌంట్ ఉంటుంది. మనం 15,000 వరకు డిస్కౌంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం. లాస్ట్ మంత్ చూసుకుంటే 0 డిస్కౌంట్ ఇది మనకి. ఈ మంత్ లో 15,000 వరకు చేయొచ్చు అప్ టు డిస్కౌంట్ మనకి. ఇప్పుడు మనం ఓవరాల్ గా దీని ఆన్ రోడ్ ప్రైస్ 12,10,000 వరకు ఉంది ఆన్ రోడ్ మనకి. అప్ టు 15,000 వరకు డిస్కౌంట్స్ చేయొచ్చు ఈ మంత్ లో యాజ్ ఆఫ్ నౌ వరకు. పెట్రోల్ డీజిల్ రెండు వేరియంట్. పెట్రోల్ వేరియంట్ ఉన్నది, డీజిల్ మన పెట్రోల్ వేరియంట్ సిఎన్జి వేరియంట్ ఉంది. పెట్రోల్ కమ్ సిఎన్జి పెట్రోల్ వేరియంట్. సిఎన్జి అయితే మనకి 25 వరకు కూడా క్లైమ్ చేస్తుంది. కస్టమర్ ఫీడ్బ్యాక్ ప్రకారం మనకి సిఎన్జి వేరియంట్ లో 1500 cc లో వెళ్ళి మనకు 7 సీటర్ లో కూడా 25 వరకు 25 km వరకు మనకు క్లైమ్ చేస్తుంది. స్పెషల్ ఫీచర్ ఏమంటారు నా దీంట్లో? స్పెషల్ ఫీచర్ అంటే ఇది కూడా VXi నుంచి స్మార్ట్ హైబ్రిడ్ అనేది ఇంట్రొడ్యూస్ అవుతుంది దీంట్లో కూడా. స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ ఎలా అంటే మనకు ట్రాఫిక్ లో ఉన్నప్పుడు గానీ లేకపోతే కొంచెం సిటీ డ్రైవ్ లో ఉన్నప్పుడు మనకు వెహికల్ స్టాప్ అయినప్పుడు ఆ ఏసీ అనేది మొత్తం ఏసీ కాంపోనెంట్స్ అనేది కూడా మనకు లిథియం అయిన బ్యాటరీతో రన్ అవుతా ఉంటాయి అనమాట. అప్పుడు మైలేజ్ మీద ఎఫెక్ట్ పడకుండా మనకు మైలేజ్ ఇంక్రిమెంట్ అనేది అవుతా ఉంటది. మనం ట్రాఫిక్ లో ఉన్నప్పుడు మనకు లిథియం అయిన బ్యాటరీ తోటి ఏసీ అనేది రన్ అవుతా ఉంటాయి. అప్పుడు మైలేజ్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడకుండా కూడా మనకి మైలేజ్ బెస్ట్ మైలేజ్ తో ప్రొవైడ్ చేస్తారు. సో మనకు పోయిన మంత్ లో అసలు దీని మీద 0% ఆఫ్ ఉండే, బట్ ఈ మంత్ వచ్చేసి మనకు 15,000 వరకు ఉంది.